గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు మనం చూసిన వీడియోలో చూసే ఉంటారు నూడిల్స్ ఛాలెంజ్ చేసాం. ఈరోజు దాని పనిష్మెంట్గా మొత్తం నలుగురికి జోలి చిప్ అయితే తినిపించబోతున్నాం. ఆ జోలి చిప్ని ముందుగా చూపిస్తాం. కాబట్టి జోలి చిప్ తీసారా చూసారు కదా, జోలి చిప్ మేము తీసుకొచ్చా చూసారు కదా, ఇదిగోండి దీని స్లిప్ అమ్మిదండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే లాస్ట్ వీడియోలో చూపిస్తాను, దాన్ని చూసుకోండి. ఇదిగోండి మీరు జోలి చిప్. ఇంకా ఈ వీడియోలో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మేము అందరూ సిద్ధంగా చేసుకొని ఈ జోల్ చిప్ అయితే రెడీగా ఉన్నాం. ఇప్పుడు దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తాను. బాక్సింగ్ కూడా స్టైల్ ఉంటుందా? ఓపెన్ చేయడం రాదా? ఓపెన్ చేసి చూపించింది అన్నమాట. ఓపెన్ చేస్తాం. అదిగో వచ్చింది గాయస్, చూసారా? అప్పుడల్లా అయిపోయింది ఇది. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అసలు ఎలాగుంటుంది అని చూద్దాం. తీసే మొత్తాన్ని ఇది చింపేసాను నేనైతే. ఇదిలో పెట్టారు కదా, పెట్టి గాయస్ జోలో చెప్పు ఓపెన్ అయిపోయింది. బాబు అసలు చెప్పందా? మీరు చూస్తున్నట్లయితే వాసన వచ్చేస్తుంది గైస్, భయంకరంగా అయితే ఉంది. చిబ్బెట్టి తీసేస్తాను. సో గైస్ చూసాంటారు, అదొక చిన్న చేస్తే ఆ గార్డెన్ ఒక చిన్న సో కెమెరా తీసినా ఆ చిన్న గార్డెన్ చేస్తే మీరు చూస్తున్నట్టే చిప్ అయితే ఇలా ఉంది. ఈ చిప్ అదంటే మా చిప్ ఓడిపి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చేసేది రిషి కాబట్టి కెమెరా అక్కడ పెట్టి వచ్చేసి ఇది ముందుగా రిషితోనే స్టార్ట్ చేస్తున్నా. పవర్ చేసినందుకు పనిష్మెంట్ మీకు చూసుంటారు ముందు వీడియోలో. తినరా పైన దొరుకు అయితే తినరా ఫస్ట్ తిను, నోట్లేసుకో కొరికే. నేను కూడా చిన్న తీసుకోవాలంట అసలు ఊరే అంటే అంత వద్దు నాకు. ఈ చిన్న మొక్క ఒక స్పూన్ ఐస్ క్రీమ్ అసలు చిన్నపిల్లలు దయచేసి మా కాడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దయచేసి దీన్ని ముట్టుకోకండి. నాకు గొంతులోంచి భయంకరమైన మంట వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు తింటారు. బాబాయ్ నేను వెళ్ళిపోతున్నాను. బాబు కూర్చోండి, మధ్యలో కూర్చొని ఇద్దరు. బాబు నాకు చాలా స్పూన్ ఇవ్వండి బాబు. ఎప్పుడు వచ్చారా? చల్లారిపోయింది బాబు, చాలు. నేను ఇక్కడ నుంచి వీడియోలో రాను కానీ జోలు ఇప్పుడు వీళ్ళిద్దరు తినబోతున్నారు. చూడండి తినండి. ఇప్పుడు ఇది పుల్లగా తింటుంటే మాకు చిన్న తినడానికి మామూలే. తినండి తినండి బాయ్స్, కమాన్ బాయ్స్, తినండి, కమాన్ తిను తిను తిను. క్యాతి ఆగాలి చూడండి. మాకే చిన్న చెప్పడానికి ఎంత మంటుంది. అడే ఎంత చెప్పు తీసుకొచ్చాడు. అడిపాక రియాక్షన్. కెమెరా తీసురా. బస్సు కెమెరా ఒకసారి మీరు చూడండి. ముందరా బాబోయ్ నేనే తిన్నానండి. ఆడ లేచిపోయి పారిపోయాడు. కెమెరా తీసురా. ఒకసారి ఫేస్ చూడండి. నీళ్ళు కావాలి.
ఏ డ్రింక్ ఇవ్వండి అలా పెట్టుకొని కూర్చున్నారు. ఆడి కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు మీరు చూస్తున్నట్టు వీడియోకి మీరు నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్. దీని కనుక వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ చేస్తే అవును మర్చిపోయాను మీకు హ్యాపీ క్రిస్మస్ చెప్పడం. మీకు అందరికి హ్యాపీ క్రిస్మస్, క్రిస్టియన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మొత్తం అందరికి కూడా. అంతేకాకుండానే ఆడ పని పోతున్నాను బాయ్ శ్రీనంద. ఆగ్రా ఆగ్రా పని వచ్చేస్తున్నాయి. తినండి. ఆపే ఆపడం లేదు చూద్దాలే. కారమే లేదురా అసలు. ఏముంది బా మేమే ఇంత మొక్కేస్తాను. వీళ్ళకి అయితే నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఆ చిన్న చెప్పడానికి నాకైతే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మంట వచ్చేస్తుంది కళ్ళంతని. మీకైతే హ్యాపీ క్రిస్మస్ చెప్పడం మర్చిపోయాను. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఈ వీడియోలో కనుక మీరు 1K లైక్స్ అయితే కంప్లీట్ చేశారంటే ఈ ఛాలెంజ్ పెట్టే ఇంకో ఛాలెంజ్ మీద పెడతాం. ఇంకో ఛాలెంజ్ మాట్లాడలేకపోతున్నాయి గైస్, కంటిన్యూ నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు. సైడ్కి వెళ్ళు. సో గైస్ ప్రతి ఒక్క చిన్నపిల్లలు చెప్తున్నాను, ఎవడైతే ట్రై చేయకండి. కారం బాగా ఇష్టమైన వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు, పర్లేదు. వాళ్ళైతే కారం తట్టుకోగలరు. మేమైతే కారం తిని అసలు దీని చిన్నపిల్లలు మాత్రం అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. మాకైతే మా ఇద్దరు కళ్ళు మండిపోతున్నాయి. కానీ మీతో ఇద్దరు ఎంచగ్గా ఐస్ క్రీమ్ తింటారు, డ్రింక్ తాగుతున్నారు, ఎంచగ్గా అంటారు. కానీ మీతో ఆ పక్కన చూపించాను అసలు ఆడికి ఆడే ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడు ఆపకుండానే. అంత చెప్పి తిన్నాడు కాబట్టి. కానీ మాకైతే ఇప్పుడు కళ్ళు పండించేస్తున్నాయి. ఇది ఎంతసేపు ఉంటుంది మాకు కూడా తెలీదు. కాబట్టి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పిన్ చేయండి, అర్థమైందా? ఓకే బాయ్.